జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా తెలుసు, నరేంద్ర మోడీ గారిని ఎదిరించిన ఏ దేశము, ఎదిరించిన ఏ నాయకుడు కూడా తట్టుకోనైతే నిలబడలా. ఇప్పుడు ఆ వంతు అయితే జిన్పింగ్కి వచ్చింది. చూడండి ఈ న్యూస్ ఎట్లుంటుందో, అదిరిపోతుంది అట్నే. ఓకేనా? న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. చైనాకు ప్రస్తుత అధ్యక్షుడు జిన్పింగ్, చైనాకు 7వ అధ్యక్షుడిగా ఈ జిన్పింగ్ అయితే పనిచేస్తున్నాడు. 2013లో చైనా అధ్యక్షునిగా ఈ జిన్పింగ్ పదవిని అయితే స్వీకరించాడు. ఇక ఈ జిన్పింగ్ వచ్చిన తర్వాతనే చైనాను అదేవిధంగా యూరప్ను కలిపేటటువంటి సిల్క్ రోడ్డు ప్రాజెక్టు తెర మీదకి తీసుకొచ్చాడు. అలాగే పాకిస్తాన్తో కలిసి, ఏది మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్తో కలిసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణాన్ని కూడా ప్రారంభించాడు. అయితే ఈ సిల్క్ రోడ్డు అదేవిధంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేటివి మన పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ మీదుగా పోతాయన్నమాట. ఇక ఈ 2 మెగా ప్రాజెక్టుల కోసం ఈ చైనా అధ్యక్షుడైనటువంటి జిన్పింగ్ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాడు. కానీ ఈ 2 ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయినాయి. ఈ 2 ప్రాజెక్టులు ప్రస్తుతం కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డంలే. కానీ ఇప్పటికే చైనా ఈ 2 ప్రాజెక్టులపైన కోట్ల డాలర్లు ఖర్చు పెట్టింది. అలాగే 1980 నుంచి చైనా ఆకాశమే హద్దుగా అభివృద్ధిలో దూసుకుపోయింది. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం, పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించడంతో చైనాకు తిరుగు లేకుండా పోయింది. 1980 నుంచి 2014 వరకు ప్రపంచంలోనే అత్యధికంగా చైనా వృద్ధి రేటును అయితే నమోదు చేసుకుంటూ వచ్చింది. ఒకానొక సమయంలో చైనా సంవత్సరానికి 12% వృద్ధి రేటును కనబరిచి రికార్డు సృష్టించింది. ఇదే మామూలు విషయం కాదు. ప్రపంచంలోని పెట్టుబడిదారులంతా కూడా చైనాలో పెట్టుబడులు పెట్టడంతో చైనా ఈ ఘనతను అయితే సాధించగలిగింది. ఏ మామూలు విషయం కాదు ఇది. అయితే 2015 నుంచి చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ క్రమేపీ మందగించడం ప్రారంభించింది. అందుకు కారణం వచ్చేసి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. 2014లో భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అప్పటి నుంచి మన దేశం 7-8% వృద్ధి రేటుతో వేగంగా అభివృద్ధి చెందసాగింది. ప్రపంచంలోనే అత్యధికంగా వృద్ధి రేటును సాధిస్తూ భారతదేశం వేగంగా అడుగులు వేయడం ప్రారంభించింది. అందుకు కారణం వచ్చేసి మేక్ ఇన్ ఇండియా. ఈ మేక్ ఇన్ ఇండియా దెబ్బకు అప్పటి వరకు అంటే 2014 వరకు వేగంగా అత్యధిక వృద్ధి రేటును కనబరుస్తూ వచ్చినటువంటి ఈ చైనా కాస్త 2వ స్థానానికి పడిపోయింది. చూడండి, 2014 వరకు 8% పైగా వృద్ధి రేటును కనబరుస్తూ వచ్చినటువంటి చైనా 2015 నుంచి 5-6% పడిపోయింది. అదే భారత్ 2014 సంవత్సరానికి 4% వృద్ధి రేటు కనబరిచింది. అలాగే 2015 నుంచి 7-8% వృద్ధి రేటును కనబరుస్తూ దూసుకుపోయింది. అంటే క్రమేపీ మన భారతదేశం ఎదుగుతూ ఉంటే మన శత్రుదేశమైనటువంటి చైనా పడిపోతూ వచ్చింది. ఇక మేక్ ఇన్ ఇండియాకు తోడుగా 2019లో మన నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు చైనాకు బదులుగా భారత్ రావడం మొదలుపెట్టారు. భారత్లోనే పరిశ్రమలు స్థాపిస్తూ ఇక్కడి నుంచే తమ ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించారు. అదే సమయంలో చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి ఈ కరోనా వైరస్ అయితే లీక్ అయ్యి ఈ కరోనా వైరస్ ప్రపంచం మొత్తానికి కూడా వ్యాపించింది. ఆ దెబ్బతో చైనాలో తయారయ్యేటటువంటి ఆ ఉత్పత్తుల పరిమాణం అంతా కూడా ఏకంగా పడిపోయింది. దీంతో ఇక చైనా మీదనే ఆశలు పెట్టుకుంటే కష్టం అని చెప్పి భావించేటువంటి పెట్టుబడిదారులంతా కూడా తమ పెట్టుబడులను చైనా నుంచి మన భారతదేశానికి షిఫ్ట్ చేయడం మొదలుపెట్టారు. అంతే, ఇక చైనా యొక్క ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా తిరోగమనం లేకపోయిందన్నమాట. ఏది రివర్స్లో మళ్ళీంది. ఇంకా ఇట్ట మళ్ళీ ఏది ఇట్ట పరిగెత్తా ఉండేది, ఇట్ట రివర్స్లో మళ్ళీ ఇట్ట పరిగిన మొదలుపెట్టింది. పైకి తాము 5% వృద్ధి రేటును కనబరుస్తున్నామని చెప్పేసి చైనా కాకి లెక్కలు చెప్తా ఉన్నప్పటికీ కూడా చైనా యొక్క వృద్ధి రేటు 2% లోపలే ఉండదనేది అంతర్జాతీయ నిపుణుల యొక్క అభిప్రాయం. అర్థమవుతుందా? దీనికి తోడు చైనా కొత్తగా 26 సిటీలు నిర్మించింది. ఇందుకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కానీ చైనాలో ఆర్థిక వృద్ధి రేటు తగ్గడం, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో ఆ కొత్తగా నిర్మించినటువంటి సిటీలన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయినాయి. జనాలే
ఎవరో అక్కడ ఉండడానికి కానీ అక్కడ పెట్టుబడులు పెట్టడానికి కానీ ఇష్టపడలా. అందుకే అవి ఇప్పుడు గోస్ట్ సిటీలుగా మారిపోయినాయి, అంటే దెయ్యాల కొంపలుగా మారిపోయినాయి అన్నమాట. అంటే ఈ జిన్పింగ్ వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులకు కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినప్పటికీ అవి సక్సెస్ కాకపోగా నిరుపయోగంగా పడి ఉన్నాయి. పైగా చైనా ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతినిపోయింది. అంతేకాకుండా నిరుద్యోగుల సంఖ్య కూడా క్రమేపీ పెరిగిపోయింది. దీంతో జిన్పింగ్ను దించేయాలని చైనీస్ కమ్యూనిస్టు పార్టీ పోలిట్ బ్యూరో నిర్ణయించిందంట. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా 2 వారాల నుంచి చేస్తున్నారంట. చూడండి, అంటే ఈయన గారికి తాగు సున్నం పెట్టేదానికి మొత్తం అయితే పెట్టేట్టే ఉన్నారు. ఇక చైనాకు కొత్త అధ్యక్షునిగా వాంగ్ యాంగ్ అనేటటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకుడిని ఎన్నుకున్నట్టు పెద్ద ఎత్తున వార్తలన్నీ కూడా వస్తున్నాయి. బహుశా అందుకేనేమో గత 2 వారాల నుంచి ఈ జిన్పింగ్ అయితే కనపడడంలే. పైగా మరో 2-3 రోజుల్లో జరగబోయేటటువంటి కీలకమైన ఈ బ్రిక్స్ సమావేశాలు కూడా హాజరవడంలే. నాకు తెలిసినంతవరకు ఈ జిన్పింగ్ ఈ విధంగా ఒక బ్రిక్స్ సమావేశానికి హాజరు కాకపోవడం ఇదే మొదటిసారి. అంటే జిన్పింగ్ను అనధికారికంగా చైనా అధ్యక్ష పీఠం నుంచి తొలగించినట్టు తెలుస్తుంది. ఇక ఏం జరుగుతుందో చూడాలా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఏదో నేను కావాలని కల్పించుకొని చెప్పినట్టు కాదు, మీరు పొరపాటు పడద్దు. జాతీయ అదేవిధంగా అంతర్జాతీయ మీడియాల్లో వచ్చినటువంటి కథనాలే ఇవన్నీ కూడా, అంతే తప్ప నేనేదో కావాలని కల్పించి షూటింగ్ చెప్పినట్టయితే కాదు. అది విషయం. చూద్దాం, అది కూడా తెలుస్తుంది కదా ఏం జరుగుతుంది ఏందనేది. ఒక మాట, జిన్పింగ్ కాకపోతే ఇంకొకడు ఎవడు వచ్చినా కూడా ఓడైతే భారతదేశ వ్యతిరేకే, చైనా అయితే భారత శత్రు దేశమే, దాంట్లో అయితే మార్పులే. అది చెప్పాలంటే ఇంకా దీని తీవ్రత పెరుగుతుందే కానీ తగ్గదు. కాబట్టి మనం కూడా మన శక్తి మేరకు మనం చైనాను ఏ స్థాయిలో దెబ్బ కొట్టగలుగుతామో ఆ స్థాయిలో మనం కూడా దెబ్బ కొట్టాలి. మీకు అర్థమైంది కదా నేను చెప్పే పాయింట్, లాజిక్ అర్థమైంది కదా, అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.